మీ నాన్న ఏం చేస్తున్నాడో నీకు తెలియడం లేదు రమ్య. నన్ను ఏ పరిస్థితికి తీసుకొస్తున్నాడో నీకు అర్థం కావడం లేదు. అబ్బా మళ్ళీ మొదలెట్టారా? కడుపుతో ఉన్న నా గురించి ఆలోచించాల్సింది పోయి మా నాన్న గురించి ఆలోచిస్తారేంటండి మీరు? మనమేగా ఎండీగా మా నాన్నగారికి బాధ్యతలు అప్పచెప్పింది. ఆయనకి ఎన్ని టెన్షన్స్ ఉంటాయండి? ఆ టెన్షన్లో ఏదన్నా అంటే సర్దుకుపోవాలి కానీ ఇలా ప్రతి దానికి తప్పు పడితే ఎలాగండి? తప్పు పట్టడం కాదు రమ్య, చూసావుగా నీ ముందే నేను ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదంటున్నాడు. నా వల్ల కాదండి. మీరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాబట్టి ఆయన అలా మాట్లాడారు. సర్లేండి, నేను హాస్పిటల్కి వెళ్తాను గాని మీరు ఆఫీస్కి వెళ్ళండి. నేను మీతో చచ్చిపోతున్నాను. అది కాదు రమ్య. రమ్య మందులేసుకున్నావా అమ్మా? ఏంటిది? ఎందుకా కన్నీళ్ళు? నన్ను చూస్తే కోపం రావట్లేదా ఆంటీ? నందిని, ఏంటా మాటలు? నీ మీద కోపమా? నేను తప్పు చేశాను కదా ఆంటీ, నేను క్షమించడాన్ని తప్పు చేశాను. బిడ్డ కళ్ళల్లో తల్లికి అమాయకత్వమే కనిపిస్తుంది కానీ తప్పు కనిపించదమ్మా, కోపాన్ని ప్రదర్శించదు. అయినా నువ్వేం తప్పు చేశావని? ఊరుకోమ్మా. నా చెల్లెలికి ఫోన్ చేయడానికి నేనెందుకు ఎంతగా ఆలోచిస్తున్నాను? ఫోన్ కాదు, నా చెల్లెల్ని వెంటనే చూడాలి. కిరీటి, మోయా, ఎలా ఉన్నావు బాబు? నా చెల్లెలు ఎలా ఉంది మోయా? నువ్వు భ్రమపడుతున్నంత బాధల్లోనూ లేదు, నువ్వు కోరుకున్నంత సంతోషంగానూ లేదు. గాయత్రి మీద ప్రేమ లేకనే పుట్టింటికి పంపించానని చెప్పకనే చెప్తున్నారా మావయ్య? భార్య విలువ తెలియకో పంపించలేదు. నేలకి ఆకాశం ఎంత దూరము, ఆకాశానికి నేల అంతే దూరం అని కృష్ణ గ్రహిస్తాడని పంపించాను. ఓ చెల్లెలి కోసం ఓ అన్న రాల్చే కన్నీటి చుక్క వెనుకున్న తపన ఎలాంటిదో గ్రహిస్తాడని, గాయత్రిని చూసైనా మార్పు వస్తుందని పంపించానే గాని గాయత్రి లేకుండా ప్రతి క్షణం నేనంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు. నీ భార్యని నీ ఇంటికి తీసుకొచ్చాను. గాయత్రి, ఏమండి? నేను నీ ఇంటికి వచ్చింది కల్పనకి మావయ్యగా కాదు, గాయత్రికి తండ్రిగా. కానీ ఆ ఇంటి పెద్దగా గాయత్రి జీవితం ఎంత ముఖ్యమో కల్పన కన్నీళ్లు తుడవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టే ఇంతసేపు నీతో మాట్లాడగలిగాను. ఆ బాధ్యతతోనే చెప్తున్నాను. కాదు బాబు, నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. ఇంకెప్పుడు కల్పన ఆ ఇంట్లోంచి కాలు బయట పెట్టే పరిస్థితి రాదు. నేను రానివ్వను. ఎందుకంటే కల్పన ఇప్పుడు ఆ ఇంట్లో పని మనిషి కాదు, మాలో ఒక మనిషి, మా ఇంటి మనిషి. హాస్పిటల్కి వచ్చారేంటి? ఓ, దీని కడుపులో ఉంది పిల్ల లేక బల్ల అని తెలుసుకోవడానికి వచ్చారా? ఇంకా మీ ఇద్దరిలో ఎవరికి ఏ మాయ రోగం వచ్చిందో? మాయదారి మనుషులకి మాయదారి ఆలోచనలతో పాటు మాయదారి జబ్బులు కూడా వస్తాయి. మాలాంటి వాళ్ళకి కాదు. అబ్బా, నువ్వు ఒక మేరీ మాతవు. మరి నీ కళ్ళే పిల్లిలాగుంటాయనుకున్నానత్త, కానీ నీ బ్రెయిన్ కూడా పిల్లిదే. కళ్ళు మూసుకొని పాలు తాగుతోంది. ఆ రోజు గుళ్ళో జస్ట్ శాంపిల్ గా షాక్ ఇచ్చాను అంతే. కోహినూరు వజ్రం లాంటి నిజం. వజ్రం అంతా ఒకేసారి ఎలా పగలగొట్టాను? కొద్ది కొద్దిగా పగలగొట్టాను, మీ మీదకి ఉసి గొలిపాను. ఇప్పుడు నుంచోమంటే నుంచుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, ఆడమంటే ఆడుతుంది. అది మన రేంజ్. ఉసే, పొరుగులు పెట్టేస్తావే. ఆహా, ఈ రోజుల్లో ఈ శాపనార్థాలు వర్కౌట్ కావత్తా. ప్రాక్టికల్ గా ఆలోచించాలి. నేను తలుచుకుంటే నిన్ను అమ్మలా చూసుకున్న నందిని చేతే నిన్ను తన్నించగలను.